సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పురపాలక సంఘం నూతన చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అపర్ణ శివరాజు పాటిల్ బీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు కౌన్సిలర్. సదాశివపేట పురపాలక సంఘం మొత్తం కౌన్సిలర్లు 26. ఇందులో ఎన్నికకు 19 కౌన్సిలర్లు హాజరయ్యారు. 16 టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, 2 ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, 1 బీజేపీ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరయ్యారు. करो अरे नाना जरा నేను 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణ పార్టీ గారు చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాను. शिवकुमार ఉమెన్ కేటగిరీ కింద చైర్పర్సన్ గా శివకుమార్ గారు వార్డు నెంబర్ 20 బలపరచడం జరిగింది. ఇది కాకుండా ఇంకెవరైనా ప్రతిపాదించగలుగుతున్నారా?
అనేది ఇవ్వలేదు, ఫారం ఏ ఇవ్వలేదు, ఫారం బి కూడా మాకు ఎలక్షన్ ప్రొసీడింగ్కి 1 అవర్ ముందర మా ఆఫీస్కి చేరలేదు. కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి అనర్హత అంటూ వేటు అంటూ ఏమి కూడా ఏ కౌన్సిల్ దగ్గర ఉండే అవకాశం లేదు. అంతేకాకుండా దీనిలో ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి బలపరచడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిపాదించినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పాలి. ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతిపాదించబడిన వ్యక్తికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా? ఏకగ్రీవంగా చైర్పర్సన్ని శ్రీమతి అపర్ణ పాటిల్ వార్డ్ నెంబర్ 26 ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కాబట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవమైనటువంటి ఎన్నికగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. యాక్ట్ 11/2019 సెక్షన్ 20/109 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఎన్నికల శాఖ తేదీ 16/1/2020 నిర్దేశించబడిన మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నెంబర్ 282 ఆఫ్ TCSE మరియు ప్రభుత్వం